హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఫోన్పే ద్వారా అయితే మీరు పేమెంట్ చేసినా కూడా ఫెయిల్డ్ అయిందా? అలాంటప్పుడు కూడా మీకు మనీ అయితే కట్ అయిందా? మళ్ళీ రికవర్ కాలేదా? అలాంటి వారి కోసం మీరు ఏం చేయాలి? కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ వింటే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అనేది ఫెయిల్డ్ అయ్యి కూడా మీకు మనీ రిటర్న్ అయితే కాకపోతే ఆ మనీ రిటర్న్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంది పూర్తి అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది చేసే తప్పులు కూడా దీంట్లో అయితే ఉంటాయి. అవి మీరు చేసుకోకపోవడం వల్ల కూడా మీకు అనేది మీ అమౌంట్ అయితే రిటర్న్ అయితే రావు. అది కూడా మనం ఫెయిల్డ్ అయిన ఆప్షన్స్ అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ హిస్టరీలో అనేది వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫెయిల్ అయిన ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. మనకి ఇక్కడ రీజన్ కావచ్చు, కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూడాల్సి అయితే ఉంటుంది. నంబర్ అయితే కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నంబర్ అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని కాపీ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ కాంటాక్ట్ అనేది అవ్వడానికి కూడా ఒక వాళ్ళ నంబర్ అయితే ఉంటుంది. అది కూడా మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. మీ పేమెంట్ అయితే ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనం కొన్ని రీజన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ పైన ఈ మార్క్ లో వెళ్ళండి. ఈ మార్క్ లో ఇక్కడ క్లిక్ అనేది చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో అయితే మీకు కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఇష్యూస్ అనేది చూసుకుంటే ఇష్యూ విత్ ఫెయిల్డ్ ఈ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇష్యూ విత్ పెండింగ్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇష్యూ విత్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆప్షన్ అయితే మిగతా అనేది ఉంటుంది. అదేవిధంగా ఇష్యూ విత్ పేమెంట్ మేడ్ టు మర్చెంట్ అని ఉంటుంది. ఇష్యూ విత్ రీఫండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఇష్యూ విత్ ఫెయిల్డ్ ఆప్షన్ అయితే చూద్దాం. దీంట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. పేమెంట్ ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. యూపీఐ నెట్వర్క్ సమస్య కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ టెక్నికల్ సమస్యగా ఎదురై ఉండొచ్చు, అదేవిధంగా మీరు తప్పుగా పిన్ ఎంటర్ అనేది చేసి ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ లో సరైన డబ్బులు లేకపోవచ్చు, లేదా బ్యాంక్ లేదా యూపీఐ పరిమితి నుంచి మీరు ఎక్కువ ఇక్కడ యూజర్ చేసి అయితే ఉండొచ్చు. తర్వాత భద్రతా కారణంగా కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ సంబంధిత ఇతర కారణాల వల్ల కూడా మీ పేమెంట్ అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. నా పేమెంట్ విఫలమైనప్పటికీ నా డబ్బులు ఎందుకు కట్ అవ్వడం అయితే జరిగిందని ఇక్కడ మీరు చూసుకుంటే అలా అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. మీ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా మీరు పేమెంట్ చేసిన తేదీ నుంచి 3 నుంచి 5 రోజుల వరకు అయితే మీ అకౌంట్లో అయితే రీఫండ్ అయితే చేస్తారు. రీఫండ్ మీరు మీ బ్యాంక్లో ఇక్కడ మీరు స్టేట్మెంట్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 రోజుల తర్వాత కూడా మీ పేమెంట్ అయితే రీఫండ్ అయితే కాకపోతే పేమెంట్కు సంబంధించిన యూనిట్ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ నెంబర్ అయితే ఉంటుంది. యూటీఆర్ అనేది ఇంతకుముందు నేను చూపించాను. ఆ నెంబర్ తీసుకొని అయితే మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అకౌంట్లో డబ్బులు ఇంకా రీఫండ్ అయితే కాకపోతే మీరు చేయాల్సిన ఆప్షన్ అయితే యూటీఆర్ నెంబర్ అయితే తీసుకోవాలి. తీసుకొని అయితే మీ బ్యాంక్ అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది. మీరు పేమెంట్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే పెండింగ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సాధారణంగా బ్యాంకు యూపీఐకి చెల్లింపు తక్షణమే పూర్తి చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో అయితే సాంకేతిక సమస్య వల్ల రిసీవర్ ఖాతాలో చెల్లింపు మొత్తం అయితే డిపాజిట్ చేయడానికి కొంత సమయం అయితే తీసుకుంటారు. దీనివల్ల పెండింగ్ అయితే చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో చెల్లింపు అనేది ఫైనల్ స్టేజ్లో తీసుకోవడానికి అయితే 48 గంటలు దాటిన తర్వాత అయితే మీ పేమెంట్ అయితే ఇక్కడ సక్సెస్ అయినా అవుతుంది, లేదా ఫెయిల్ అయినా అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే రిసీవర్ ఖాతాలో అయితే డబ్బు అయితే డిపాజిట్ అయితే అవుతుంది. ఒకవేళ విఫలం అయితే మళ్ళీ అయితే మీరు పేమెంట్ చేసిన వాళ్ళ ఖాతాలో అయితే ఇక్కడ డబ్బు అయితే డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అవ్వడానికి అయితే 3 నుంచి 5 డేస్ టైం అయితే తీసుకుంటారు. పేమెంట్ అయితే పెండింగ్లో అని చూపిస్తే మీరు దాన్ని రద్దు చేసుకోగలరా అని చూసుకుంటే యూపీఐ చెల్లింపు అనేది బ్యాంక్ టు బ్యాంక్ అయితే జరుగుతుంది కాబట్టి అది ప్రత్యక్ష బదిలీ కాబట్టి దాన్ని అయితే మీరు ఎలాంటి అయితే మధ్యలో అయితే రద్దు అయితే చేయలేరు. ఒకవేళ 48 గంటల్లో ఇంకా మీ పేమెంట్ అయితే యాప్లో ఇంకా పెండింగ్ అని చూపిస్తే దానికైతే మీరు అనేది అక్కడైతే రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే తక్షణమే బ్యాంక్ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. దానికైతే మీరు వాళ్ళ కస్టమర్ సపోర్ట్ అనేది తీసుకోవడానికి అయితే కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే వాళ్ళని కాంటాక్ట్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళైతే డైరెక్ట్ అయితే బ్యాంక్ అయితే కాంటాక్ట్ అయితే వాళ్ళు అక్కడైతే సాల్వ్ చేయడానికి అయితే చూస్తారు. సో ఇక్కడ మీరు ఆర్బీఐ రూల్ ప్రకారం అయితే ఆలస్యమైన దానికైతే ₹100 నష్టపరిహారం అయితే ప్రతిరోజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్బీఐ నిబంధన ప్రకారం అయితే ఇచ్చిన కొన్ని గడువు వరకు అయితే మీకు అనేది ఇక్కడ అనేది రిఫండ్ అయితే కాకపోతే అయితే ప్రతిరోజు అయితే మీకు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. అయితే ప్రతిరోజు అయితే మీకు నష్టపరిహారం అయితే చెల్లిస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఒక టైం అయితే చూడాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే కంగారు పడాల్సిన అవసరం అయితే రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫోన్పే యాప్లోనే యూటీఆర్ నెంబర్ అయితే మీరు రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 5 డేస్ వరకు అయితే మీరు యూటీఆర్ నెంబర్తో బ్యాంక్లో లేదా ఆన్లైన్లో ఎక్కడైనా మీరు అనేది అక్కడ నుంచి అయితే మీరు ఆ ప్రాసెస్ కూడా 30 రోజుల వరకు కూడా మీ అమౌంట్ అనేది రిఫండ్ అనేది కాకపోతే మీ సమస్యను అయితే ఆర్బీఐ అంబుడెన్స్ పోర్టల్లో అయితే మీరు ఉచితంగా అయితే ఇక్కడ మీరు అయితే రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు.